అందరికీ నమస్తే. సో, ఇంతకుముందు కొన్ని వీడియోస్‌లో మనం చెప్పుకున్నాం వాటర్ ఎనర్జీ అనేది ఎంత ఇంపార్టెంట్ అని. సో, వాటర్ యొక్క పీహెచ్ వాల్యూ అనేది ఎంత ఇంపార్టెంట్ అని మనం చూసాం. సో, అప్పటి నుంచి చాలామంది అడుగుతున్న క్వెషన్స్ ఏంటి అంటే, వాటర్‌ని ఎలా ప్యూరిఫై చేసుకోవాలి? సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటర్‌ని ప్యూరిఫై చేసిన వాటర్‌ని ఎలా తాగాలి? అలాగే పీహెచ్ వాల్యూని ఎలా ఇంక్రీజ్ చేయాలి అని కొంతమంది నన్ను అడుగుతున్నారు. సో, అందుకోసమే ఈ వీడియో. సో, ఖచ్చితంగా ఫుల్‌గా చూడండి. వాటర్ ఎలా క్లీన్ చేయాలో, ఎలాంటి వాటర్ యూస్ చేయాలో, సో ఎలా పీహెచ్ వాల్యూని ఇంక్రీజ్ చేయాలో చాలా సింపుల్ టిప్స్ ఉంటుంది. ఈజీగా ఫాలో అవ్వచ్చు. సో, ఫస్ట్ థింగ్ మట్టి కుండకి ఆటోమేటిక్గా క్రిములని బయటికి తీసేంత శక్తి ఉంటుంది. సో కాబట్టి నైట్ అంతా కూడా మట్టి కుండలో నీళ్లు పోసి అలా ఉంచేసి మార్నింగ్ లేసిన తాగితే అది ఆటోమేటిక్గా ప్యూరిఫై అయిన వాటర్గా ఉంటుంది. సో నెక్స్ట్, మట్టి కుండలో మనం పోసేటప్పుడు చెత్త దుమ్ము ధూళి ఉండకుండా క్రిములు లోపలికి పోకుండా ఉండడానికి పీహెచ్ వాల్యూని ఇంక్రీజ్ చేయడానికి సో మనం ఒక సింపుల్ టిప్ ఫాలో అవ్వచ్చు. కంప్లీట్ వైట్ కలర్ కాటన్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి. సో ప్యూర్ వైట్ కంప్లీట్ కాటన్ క్లాత్ తీసుకుని ఆ కుండ పైన మూసి తర్వాత దానిలోకి నీళ్ళు పోయాలి. ఈ వైట్ క్లాత్ ఏం చేస్తుందంటే దానిలో ఉన్న జర్మ్స్ అంతా కూడా లోపలికి పోకుండా ఆపేస్తుంది. సో అలా పోసిన వాటర్ నైట్ అంతా కూడా మట్టి కుండలో ఉండడం వల్ల మట్టిలో ఉన్న ఎనర్జీని యూజ్ చేసుకుని మరియు పీహెచ్ వాల్యూని కూడా ఇంక్రీజ్ చేసుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏమంటే కాపర్. సో రాగి మిందలో నైట్ అంతా నీళ్ళు ఉంచేసి పొద్దున్న లేసి పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఆ వాటర్ని తాగుతూ ఉంటే కూడా చాలా హెల్దీ. సో రాగిలో కూడా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. రాగి కూడా ఎందుకు యూజ్ చేస్తాం స్పెషల్గా అంటే 4 గంటల నుంచి 6 గంటల కన్నా ఎక్కువగా రాగి బిందెలో నీళ్ళు ఉంటే అందులో ఉన్న క్రిములను కూడా రాగి బిందె తీసేయగలదు అని చెప్తున్నారు. సో దట్ ఈస్ సెకండ్ టెక్నిక్. ఇంకో టెక్నిక్, సో ఇవి రెండు కూడా క్రిములను తీయడానికి అంటున్నారు కదా, మరి పీహెచ్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏంటి టెక్నిక్ అంటే, సపోజ్ ఇప్పుడు ఒక ఫిష్ ట్యాంక్ తీసుకుందాం. ఫిష్ ట్యాంక్లో ఎప్పుడు ఒక మోటార్ వేసి ఉంటారు. ఆ మోటార్ నుంచి బుడగలు వస్తూనే ఉంటాయి, నీటి బుడగలు. అంటే దానికి అర్థం ఏమంటే, సో ఆ మోటార్ సపోజ్ తీసేసామనుకోండి, ఒక 4 రోజులు మోటార్ ఆఫ్ చేసేసాము, మోటార్ తీసేసాం ఫిష్ ట్యాంక్ నుంచి, కానీ అందులో ఒక 5-6 చేపలు ఉన్నాయి. ఒక 4 డేస్ తర్వాత చూసారంటే ఆ చేపలు చచ్చిపోయి ఉంటాయి. ఎందుకు అంటే ఆ నీటిలో కొంత కంటెంట్ ఆక్సిజన్, కొంత కావాల్సిన గ్యాసెస్ ఉంటుంది. సో అవన్నీ కూడా ఫిష్ లోపలికి తీసుకుని బ్రతుకుతూ ఉంటుంది. ఒకసారిగా దాంట్లో ఉన్న ఆక్సిజన్ అంతా పీల్చేసిన తర్వాత మొత్తం కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తుంది. ఆ తర్వాత దానికి పీల్చుకోవడానికి కొత్తగా ఆక్సిజన్ ఆ వాటర్లోకి ఎక్కడి నుంచి కలవదు. సో ఆ ఫిషెస్ ఏమైపోతాయంటే ఒక 4-5 రోజుల తర్వాత మొత్తం ఆక్సిజన్ యూజ్ చేసుకుని అయిపోయిన తర్వాత చచ్చిపోతాయి. సో అందుకోసమే ఫిష్ ట్యాంక్లో ఎప్పుడు బబుల్స్ వచ్చేలాగా ఒక మోటార్ వేసింటారు. దానికి అర్థం ఏంటి అంటే, ఎన్విరాన్మెంట్లో ఉండే గ్యాసెస్ని అంతా తీసి కూడా ఆ ఫిష్ ట్యాంక్లోకి వదలడానికి ఆ ఫిష్ ట్యాంక్ మోటార్ హెల్ప్ చేస్తుంది. సేమ్ ప్రాసెస్ అండి. ఒక కుండ లేకుంటే రాగి బిందె తీసుకోండి, వైట్ కలర్ క్లాత్ వేసి ఫుల్గా వాటర్ ఫిల్ చేసేయండి. ఫిల్ చేసిన తర్వాత ఫిష్ ట్యాంక్ మోటార్ని దాని లోపల వేసేయండి. సో జర్మ్స్ ఆటోమేటిక్గా ప్యూరిఫై అయిపోయింది. ఆ తర్వాత ఏ వాటర్ అయినా తీసుకోండి, కానీ ఈ క్యాన్ వాటరో లేకుంటే మళ్ళీ మినరల్ వాటర్ దాంట్లో వేయద్దు. నార్మల్ ట్యాంక్ వాటర్, మున్సిపాలిటీలో వచ్చే వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు మీకు కొండల నుంచి వచ్చే వాటరు లేకుంటే మనకు మున్సిపల్ నుంచి పైప్ లైన్ కనెక్షన్ నుంచి వాటర్ వస్తుందంటే ఆ వాటర్ కూడా తీసుకోవచ్చు. ఎక్సెప్ట్ క్యాన్ వాటర్, మినరల్ వాటర్ తీసుకోవద్దండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఆ వాటర్ని వైట్ కలర్ క్లాత్ వేసి ఎయిదర్ రాగి బిందెలో లేకుంటే మట్టి కుండలో వేసి మూసేసి అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ మెషిన్ని దాంట్లో మెషిన్కి కొంచెం చిన్నదిగా ఒక రౌండ్ కలర్ బబుల్లో ఉంటుంది. ఆ బబుల్ని పెట్టేసి ఆ స్విచ్ ఆన్ చేసేయండి. అంతే. నైట్ అంతా ఒక 12 అవర్స్, 8 నుంచి ఒక 12 అవర్స్ నైట్ అలా వదిలేసారంటే చాలండి. ఆ వాటర్లోని పీహెచ్ వాల్యూ చాలా బాగా పెరుగుతుంది. సమ్ టైమ్స్ 7.5, 8 కూడా రీచ్ అవ్వచ్చు. సో ఒక 2-3 డేస్ కంటిన్యూస్గా అలాగే ఉంచేస్తే సమ్ టైమ్స్ 8.5 దాటి 9 కూడా అవ్వచ్చు. సో ఎక్కువ పీహెచ్ వాల్యూ ఉంటే మనకి చాలా హెల్దీ అనమాట. సో పీహెచ్ వాల్యూ అనే దాని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మన గంగా వాటర్ యొక్క పీహెచ్ వాల్యూ కూడా 8.5, అందుకే అది అంత ప్యూర్ అని డిస్కస్ చేసాం. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్గా అనిపించింది అంటే, చాలామందికి ఇది యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఇది షేర్ చేయండి. థ్యాంక్ యూ.